హలో అండి అందరికీ. ఈరోజు నేను తొలి ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా పీఠం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ కమలం ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గులో పసుపు, కుంకుమ అలాగే అక్షింతలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఆ ముగ్గుపై పీఠం పెట్టుకున్నాను. పీఠంపై ఎరుపు రంగు క్లాత్ అంటే నేను ఒక బ్లౌజ్ పీస్ వేసుకున్నాను. బ్లౌజ్ పీస్పై కొంత బియ్యం వేసుకున్నాను స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం. బియ్యంలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోను అక్కడ పెట్టుకున్నాను. నేను పూజలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. అందుకోసం ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం తీసుకొని దాంట్లో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఐడల్స్ పెట్టుకున్నాను. తర్వాత వినాయక పూజ చేసుకుంటాం కదా, అందుకు కొన్ని బియ్యం పోసి చిన్న ఇత్తడి ప్లేట్లో చిన్న వినాయక మూర్తిని కూడా పెట్టుకున్నాను. తర్వాత స్వామివారి ముందు పసుపు, కుంకుమ పెట్టుకున్నాను. చిన్ని ప్రమిదల్లో పసుపు, కుంకుమ వేసి పెట్టుకున్నాను. వాటి పక్కనే దీపాలను కూడా పెట్టుకున్నాను. 2 పెద్ద దీపాలు పెట్టుకున్నాను. తర్వాత విగ్రహమూర్తులకి వస్త్రాలు వేస్తున్నాను. మనం దేవుళ్ళకి వస్త్రం పెడతాం కదా, అందుకే వస్త్రాలు వేస్తున్నాను. ఈరోజు పసుపు అక్షింతలతో పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు అక్షింతలు రెడీగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఈరోజు పిండి దీపాలు వెలిగించుకుంటున్నానండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే నేను ఈరోజు వెలిగించుకుంటున్నాను. నేను ఇక్కడ 7 దీపాలు చేసుకున్నాను కాబట్టి 7 తమలపాకులు పెట్టుకొని తమలపాకుల పైన పిండి దీపాలు ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కాబట్టి తులసిమాలను కూడా ఇక్కడ వేశాను. తర్వాత పూలమాల కూడా వేశానండి. మాల వేసిన తర్వాత ఇప్పుడు చామంతి పూలతో అలంకరించాను. చామంతి పూలు, గులాబీ పూలు, ఏ పూలైనా పెట్టుకోవచ్చు. నేను చామంతి పూలు పెట్టుకున్నాను. తర్వాత దీపాలలో ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆవు నెయ్యి వేసుకున్నాను. తర్వాత 2 కానీ 3 కానీ వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకొని దీపాలలో వేసుకోవాలి. ఆ దీపాలకి కొంచెం పచ్చకర్పూరం అప్లై చేసుకున్నాను తొందరగా వెలగడం కోసం. అలాగే స్వామివారి దగ్గర ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళను పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా కూడా చిన్న గ్లాస్లో కానీ లేదా ఒక చెంబులో కానీ వాటర్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే చాలా మంచిదంట. నేను ఏ పూజ చేసినా అలానే పెట్టుకుంటాను. తర్వాత దీపాలు వెలిగించుకున్నాను. ఏకహారతితో కానీ లేదా అగరవత్తులతో కానీ వెలిగించుకోవాలి. నేను ఇక్కడ ఏకహారతితో వెలిగించుకున్నాను. తర్వాత దీపాలకి పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టి పూలు పెట్టాను. ఎందుకంటే దీపాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ కంపల్సరీగా చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ విఘ్నేశ్వర పూజ చేసుకున్నాను. స్వామికి దీపం, ధూపం, నైవేద్యం, హారతి ఇవన్నీ ఇచ్చి స్వామివారికి అయితే పూజ చేసుకొని నేను చేసుకునే పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని మొక్కుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు షోడశోపచార పూజ, పంచోపచార పూజ ఏ పూజలు వచ్చినా చేసుకోండి. మీకు తెలిసిన దాంట్లో వచ్చిన దాంట్లో చేసుకోండి. పూజ ఇలాగే చేయాలి, ఇంత ఆర్భాటంగా చేయాలి, ఇవన్నీ పెట్టాలని ఏమీ లేదండి. మీకు వచ్చిన దాంట్లో చేసుకోవచ్చు. తర్వాత ఇలా నేను నైవేద్యాలు పెట్టాను. నేను ఇక్కడ అష్టోత్తర శతనామావళి, గోవిందనామాలు ఇవన్నీ పసుపు అక్షింతలతో, పూలతో వీటన్నిటితో నేను చదువుకున్నానండి. తర్వాత నైవేద్యం చూపించాను. దేవుడికి 2 రకాల నైవేద్యాలు చేసుకున్నాను. పూర్ణం బూరెలు, పులిహోర. అలాగే ధూపం చూపించానండి దేవుడికి. ధూపం, దీపం, నైవేద్యం ఇవి మాత్రం కంపల్సరీ అండి. తర్వాత కర్పూర హారతి చూపిస్తున్నాను. మీకు ఏదైనా మంత్రాలు వస్తే చదువుకోండి, లేదంటే నార్మల్గా చూపించేసేయండి. మీకు పూజ వచ్చు అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో పూజా వీడియోస్ ఉంటాయి కదండి, అవైనా సరే చూసి చేసుకోవచ్చు. లాస్ట్లో మంత్రపుష్పం వేశాను. నేను ఇక్కడ పచ్చకర్పూరం కొంచెం నలిపి దీపాల దగ్గర, స్వామివారి దగ్గర వేసుకున్నాను. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది కదా. అలాగే జవ్వాదు కూడా వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో దీపాలకు దేవుడికి నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టానండి.
తర్వాత దీపం చూపించి దేవుడికి మనస్ఫూర్తిగా నా మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ మొక్కుకొని చల్లగా చూడు స్వామి అని మొక్కుకున్నాను. ఇదండి నా పూజ.